Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implant specialist at Lenient Hospitals. We're having branches at Kondapur, Kukatpalli, Manikonda, and Banjara Hills. సో ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ రిగార్డింగ్ ఇంప్లాంట్స్ కాస్ట్. సో ఇంప్లాంట్ ప్రైస్ అనేది ఎలా ఉంటుంది, మనము ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం సజెస్ట్ చేస్తాము అనేది ఇవాళ నేను చెప్పబోతున్నాను. సో మీ అందరికీ తెలిసిందే, చాలా వీడియోస్ చేస్తాము. ఇంప్లాంట్ అనేది ఇట్స్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ టైటానియం. అదొక టైటానియం స్క్రూలా ఉంటుంది. సో అది మనం ఎక్కడ ప్లేస్ చేస్తామంటే ఇలా బోన్ లోపల ప్లేస్ చేస్తాం అనమాట. ఇట్లా కంప్లీట్‌గా పళ్ళు పోయిన వాళ్ళకి ఇలా బోన్ లోపల అది మల్టిపుల్ ఇంప్లాంట్స్ గానీ, లేదంటే ఈ విధంగా సింగిల్ ఇంప్లాంట్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక టూత్ మిస్ అయింది. సో పక్క టూత్‌ని డిస్టర్బ్ అవ్వకుండా మనం ఆ ప్లేస్‌లోనే ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసి దాని మీద క్యాప్ అనేది పెట్టడం జరుగుతుందనమాట. సో ఈ ఇంప్లాంట్ కాస్ట్ అనేవి ఎలా ఉంటాయంటే, దాని యొక్క డిజైన్ బట్టి, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ బట్టి అండ్ దాని యొక్క సర్ఫేస్. సో ఈ యొక్క ఇంప్లాంట్ సర్ఫేస్ అనమాట. దీని యొక్క డిజైన్ బట్టి, ఈ యొక్క సర్ఫేస్ బట్టి, దీని యొక్క కంపెనీ బట్టి, క్వాలిటీ బట్టి మనకి ప్రైస్ అనేది వేరే ఉంటుందండి. సో చాలా ఇంప్లాంట్స్ ఏంటంటే మనకి ఎఫ్‌డీఏ అండ్ నాన్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ఉంటాయండి. ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ అంతా కూడా ఏంటంటే మనకి ప్రీమియం కంపెనీస్‌లో వస్తుంది. నాన్ ఎఫ్‌డీఏ ఏంటంటే ఇట్స్ కంప్లీట్‌లీ లైక్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని వీళ్ళు చేస్తారనమాట. సో 2 యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేస్తామని మనం పర్టిక్యులర్‌గా తెలియాలనమాట. సో ఇంప్లాంట్ అనేవి మనకి చాలా టైప్స్ ఉంటాయండి. లైక్ యాక్టివ్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి, పాసివ్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి, రీప్లేస్ అని, ఇప్పుడేమో టై అల్ట్రా ఇంప్లాంట్స్ అని వచ్చినాయి లేటెస్ట్‌గా కూడా. సో ఇవన్నీ ఏంటంటే బేస్డ్ అపాన్ దేర్ డిజైన్, క్వాలిటీ అండ్ సర్ఫేస్ బట్టి మనకి ఉంటుందండి. అండ్ డిజైన్ అండ్ కాంపోజిషన్ వచ్చేసి మనకి టైటానియం, కోబాల్ట్, క్రోమియం అండ్ ఆక్సైడ్ ఎపిటైట్ క్రిస్టల్, ఆక్సైడ్ ఎపిటైల్ క్రిస్టల్స్ లాంటివన్నీ కూడా, కాల్షియం క్రిస్టల్స్ లాంటివి అంతా కూడా కోటింగ్ అయ్యి అల్ట్రావైలెట్ రేడియేషన్‌తో మనకి అది క్యూర్ అయ్యి వస్తుందనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, కంప్లీట్ స్టెరైల్‌లో వస్తుంది. సో దాని యొక్క డిజైన్, దాని యొక్క కంపెనీ అండ్ దట్ సబ్ టైప్స్ బట్టి మనకి ఇంప్లాంట్ అనేది వేరియేషన్ ఉంటుంది. సో మనకి ఈ ఇంప్లాంట్ అనేది 3 కేటగిరీలో ఉంటుందండి. బేసిక్, మోడరేట్ అండ్ ప్రీమియం దాంట్లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో బోన్ బావుంది, హార్డ్‌గా ఉంది అన్న వాళ్ళకి ఈ బేసిక్ ఇంప్లాంట్ ఎళ్ళిపోవచ్చు. లేదు కొంచెం కాంప్రమైజ్డ్‌గా ఉంది అనుకుంటే గనక మనం మోడరేట్ గాని, ప్రీమియం గాని వెళ్ళొచ్చనమాట. సో మనకి 20,000 నుంచి 60,000-80,000 వరకు మనకి ఈ ఇంప్లాంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇండియన్ బేస్డ్ ఉంటాయి, కొరియన్ బేస్డ్ ఉంటాయి, యూఎస్ బేస్డ్ ఉంటాయి. సో మార్కెట్‌లో ఎక్కువ వినబడేది ఏంటంటే ఈ నోబుల్ గాని, ఆస్టమ్ గాని, లేదంటే స్ట్రామన్ కంపెనీస్ గాని మనం వింటూ ఉంటామనమాట. సో మనకి ప్రీమియం క్వాలిటీ అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నవాళ్ళు, అది కూడా కంట్రోల్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గాని, లేదంటే బోన్ చాలా తక్కువ ఉంది, కాంప్రమైజ్డ్ బోన్ ఉంది, షార్ట్ ఇంప్లాంట్స్ చేసినప్పుడు గాని, కొంచెం హై క్వాలిటీ ఇంప్లాంట్స్, హై క్వాలిటీ డిజైన్ ఇంప్లాంట్స్, సర్ఫేస్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ ఏస్తే కనుక మనకి ట్రీట్మెంట్ అనేది ఒక పీరియాడికల్‌గా మనకి లాంగ్‌లివిటీ అనేది మనకి ఆహ్, స ఇంప్లాంట్ అనేది సక్సెస్ రేట్ అనేది అవైలబుల్‌లో ఉంటుందనమాట. సో బేస్డ్ అపాన్ దేర్ బోన్ క్వాలిటీ బట్టి కూడా మనం ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి మల్టిపుల్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సో మల్టిపుల్ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు ప్రీమియం కావాలనుకుంటే మనకి ఎకనామికల్‌గా కూడా చాలా ఎక్కువైపోతుంది. సో అలాంటప్పుడు మోడరేట్ గాని, ఎకనామికల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు బోన్ క్వాలిటీ బట్టి. సో ఒక్కొక్కసారి బోన్ చాలా తక్కువుంది, పన్ను పీకిన వెంటనే ఇంప్లాంట్ ఎయ్యాలి అన్నప్పుడు మనకి ఈ బోన్ పౌడర్ అనేది కూడా మనకి హార్డ్ క్రిస్టల్స్ పౌడర్‌లా ఉంటుంది. ఆ బోన్ పౌడర్ ఏసి మెంబ్రేన్ పెట్టి ఒక 3-4 మంత్స్, 5 మంత్స్ వదిలేస్తే బోన్ మంచిగా ఫార్మ్ అవుతుంది. సో ఇంప్లాంట్ ఏసిన వెంటనే మనకి ఇంప్లాంట్ అనేది బోన్‌లో బైండ్ అవుతుంది గానీ బోన్ ఫార్మ్ అవ్వదు. సో ఈ బోన్ ఫార్మేషన్‌కి మొత్తం ఆ కొల్లాజెన్, ఆస్టియోబ్లాస్ట్ అంతా ఆస్టియో ఇంటిగ్రేషన్ అంతా జరిగి ఎముక అంతా ఫార్మ్ అవుతది ఇంప్లాంట్ చుట్టూరా. ఈ విధంగా ఈ డిజైన్ చుట్టూరా. ఈ డిజైన్ ఎలా ఉంది, దీని యొక్క టైటానియం క్వాలిటీ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది. అండ్ బోన్ అబ్సార్ప్షన్ గూడా అంత తొందరగా అనేది ఉంటుందనమాట. సో ప్రీమియంకెళ్తే కొంచెం తొందరగా మనం క్రౌన్ అనేది లోడ్ జేయొచ్చు. సో అలా గ్యాప్ అనేది ఉండకుండా మనం ఇమ్మీడియేట్‌గా లోడ్ జేసుకోవచ్చనమాట. సో బేస్డ్ అపాన్ దర్ ఎకనామికల్ సిట్యుయేషన్ మనము అండ్ బోన్ కండిషన్ బట్టి ఇంప్లాంట్ అనేది చేస్తామనమాట. సో అండ్ ఇంప్లాంట్ ఒక్కటే మనకి కాస్ట్ కాదండి. ఓన్లీ ఇంప్లాంట్ పైన ఉండే కనెక్టర్స్ గానీ, ఇలా అబాట్మెంట్స్ ఉంటాయి. సో ఇలా ఇంప్లాంట్ ఏసి ఇలా అబాట్మెంట్స్ ఉంటాయి. అబాట్మెంట్ పెట్టి దాని మీద మనం క్రౌన్ అనేది ఇలా పెడతామనమాట. సో ఈ విధంగా వస్తుంది ఫైనల్‌గా. ఇంప్లాంట్ ఒచ్చి, కనెక్టర్ ఒచ్చి, పైన క్రౌన్ అనేది వస్తుంది. సో దీన్ని 2 పీస్ ఇంప్లాంట్ అంటామనమాట. సో సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ కూడా ఉంటుంది. కనెక్టర్‌తో సహా మీకు వస్తుంది. సింగిల్ పీస్ ఇంప్లాంట్స్, 2 పీస్ ఇంప్లాంట్స్ ఉంటాయి. మనకి ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఎకనామికల్ కండిషన్స్ బట్టి మనం సింగిల్ పీసా, 2 పీస్ ఇంప్లాంట్స్ అనేది మనం చేస్తామనమాట. సో ఈ క్రౌన్ అండ్ ఈ అబాట్మెంట్‌తో సహా మనకి కాస్ట్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మనకి కాస్ట్ వేరియేషన్‌తో మీకు ఎకనామికల్‌గా మనము ఈ ఎలిడెంట్ హాస్పిటల్స్‌లో మేము ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేస్తాము.
సో ఇన్ కేస్ బోన్ కాంప్రమైజ్డ్ ఉన్నా కూడా మనం బోన్ గ్రాఫ్టింగ్ టెక్నిక్తో యూజ్ చేసుకుని బోన్ బిల్టప్ చేసుకుని మనం మంచిగా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఏ విధమైన డౌట్స్ ఉన్నా లేదా ఇంప్లాంట్స్ కోసం ఏదైనా ఉన్నా సజెస్ట్ చేయండి మాకు. అండ్ విజిట్ చేయండి ఎలిడెంట్ హాస్పిటల్స్ ఆర్ నియర్ బై హాస్పిటల్స్కి విజిట్ చేసి మీకున్న డౌట్స్ని కానీ క్లారిఫికేషన్ చేసుకోండి. అండ్ ట్రీట్మెంట్ కోసం డిలే చేయొద్దు. ఎందుకంటే వన్స్ మనము పన్ను పోయింది కదా, ఒక్క పన్నే కదా అనుకుంటాం. బట్ ఒక్క పన్ను వల్ల ఫ్యూచర్లో ఈ సరౌండింగ్ ఎడ్జసెంట్ స్ట్రక్చర్స్ కానీ లేదంటే బోన్ కానీ మొత్తం టూత్ కానీ ఇంక్లైండ్ అయిపోతే రిజాల్వ్ అయిపోతుంది. సో కంప్లీట్గా మనము టూత్ లాస్ వల్ల ఫేషియల్ డిఫెక్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో డిలే చేయకుండా ఇంప్లాంట్స్ గురించి అయితే కన్సల్ట్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఎనీ కేస్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.